చూసుడు ఏ అనుమానం లేదు కానీ మైబుండునంట గౌరమ్మ చిత్రం చూడండి గాయస్ ఎంత బాగుందో. అప్పటి నుంచి ఒక్కటి కూడా కాలే గాయస్, అంత మంచిగా ఉంది. అయ్యో అయ్యో మంచి పాట వచ్చింది ప్లీజ్. అందుకే మంచి పాట అది ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ హర్షిని గుర్రం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాం. సో ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఏంటిదంటే సంక్రాంతి బ్లాగ్ అనమాట. లాస్ట్ బ్లాగ్లో మీరు దసరా వెకేషన్ బ్లాగ్ చూస్తున్నారు, ఈ బ్లాగ్లో మీరు సంక్రాంతి వెకేషన్ బ్లాగ్ చూస్తున్నారు. చాలా లేట్ అయింది కానీ సంక్రాంతి వెకేషన్లో మేము ఏమేమి చేసినాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం అదంతా ఈ బ్లాగ్లో ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి గాయస్. మర్చిపోకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టంగాన్ని కొట్టడం అస్సలు మర్చిపోకండి బ్లాగ్లో. సో గైస్, ఇది వచ్చేసి 9 జనవరి రోజు అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి శుక్రవారం దేవుడికి వేసుకుంటుండే అనమాట. సో ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది, తెలంగాణలో కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు శుక్రవారం దేవుడు. లైక్ కొందరికి భక్షాలు చేసేది ఉంటుంది, కొందరికి మేకను కోసేది ఉంటుంది. మా మామ వాళ్ళకి వచ్చేసి మేకను కోసేది ఉండే అనమాట. సో ఇక్కడ మేకకి బొట్టు పెట్టి దెన్ కళ్ళు పోసి జలకరించేటట్టు చేస్తారనమాట. సో లైక్ అది జలకరిస్తే మంచి జరుగుతుంది అనుకుంటా నమ్ముతారు. సో చూసేయండి ఇక్కడ నుంచి ఏమేమవుతుందో. అనే తల్లి ఇదెందుకు చూసుడు ఏ అనుమానం లేదు కానీ దెన్ అది అయిపోయాక ఇంట్లో వచ్చేసి శుక్రవారం దేవుడు పూజ చేస్తారనమాట లక్ష్మీదేవికి. సో ఎట్లా జరిగిందో చూసేయండి. శ్రీ లక్ష్మీదేవి తల్లి మమ్ములను చల్లగా చూడు తల్లి. శ్రీ ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః. మహిమలు గౌరమ్మ చిత్రమై ఉండునంట, గౌరమ్మ చిత్రమై ఉండునంట. మహాలక్ష్మి పూజలు మంగళ హారతులు, సౌభాగ్య లక్ష్మికి మంగళ హారతులు, నిత్య పూజలంట గౌరమ్మ సంతాన లక్ష్మమ్మ గౌరమ్మ. ఏకమ్మ మాయమ్మ శరణాల మాయమ్మ, ఏకమ్మ మాయమ్మ గరణాల గంటాల, ఏకమ్మ మాయమ్మవు గౌరమ్మ. మా ఇంటికి రవమ్మ గౌరమ్మ. శరణ్ బాంధ అండ్ దిస్ వాజ్ మై అవుట్ఫిట్ గాయస్. ఎట్లుందో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ విత్ మై చాపర్. సో గాయస్, డే 2 ఈరోజు వచ్చేసి 10th జనవరి అనమాట. మీరు ఆల్రెడీ చూసేస్తున్నారు 9 జనవరి రోజు ఏమైందో. శుక్రవారం దేవుడు పూజ జరిగింది ఇంట్లో, చాలా మంచిగా జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే. సో మా మామ వచ్చేసి ఇక్కడ పూజ చేస్తుండే అనమాట. సో ఈ రోజు ఎలా జరిగిందో చూసేసేయండి. సో ఈరోజు వచ్చేసి మీకు మేము ఏం చూపిస్తామంటే మా అత్త చేసిన
మా అత్త చేసిన సంక్రాంతి స్పెషల్ సకినాలు అనేది మేము చూపిస్తున్నాం. సో సంక్రాంతికి స్పెషల్గా సకినాలు ఎట్లా చేస్తారో ఇప్పుడు చూద్దాం గైస్. నాకు కూడా తెలియదు, నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. హాయ్ అత్త. హాయ్ పెద్దమ్మ. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అదేంటి? గౌరమ్మ అన్నట్టు. గౌరమ్మ అంటే ఫస్ట్ గౌరమ్మ చేస్తారు సకినాలకి. ఎందుకు అట్లా ఆచారం అంటారా? ఎట్లా? ఏదైనా అమ్మవారితో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ గౌరమ్మను పెట్టుకున్న తర్వాత చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు రాకుండా ఉంటే చాలు. బేబీ వేరేసారి గ్యారప్పాలు తొక్కుడే తొక్కుడు. గైస్ నా షార్ట్ వీడియోలో చూసి ఉంటారు నేను చేసిన సకినం. సో అప్పుడు మీకు చాలామందికి నచ్చింది. ఆస్ట్రేలియా నుంచి మా వదిన కూడా అడిగింది గైస్ పంపిమన్న సకినాలు, అంత నచ్చింది అంటే. సో ఇంకా ఈసారి నా బదులుగా మా అత్త వాళ్ళు, మా పెద్దమ్మ, మా మమ్మీ అందరు చేసేది మీరు చూసి ఏం చేస్తారు? నేర్చుకోండి. హాయ్ భీమమ్మ. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా ఛానల్? అప్పుడు మంచిగా చేసిన అందరికి నచ్చినాయి. మా గైస్ మీకు ఇట్లాంటి వాతావరణం ఉంటుందా? ఎంత మంచిగా ఉంది చూడండి. ఇట్లాంటి మంచి వాతావరణంలో మంచిగా ఇంట్లో సకినాలు చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి. సో యూ గైస్ నీడ్ టు ట్రై దిస్. కంపల్సరీ ట్రై చేయండి గైస్. ఎంత మంచిగా ఉంది ఈ వాతావరణం. చలికాలం అంటే చల్లగా ఉంది అనుకోండి, అయినా మనకి ఇష్టమైన వాళ్ళతోని ఇష్టమైన పనులు చేస్తే మంచిగా అనిపిస్తుంది. పాప నిద్ర వస్తుందా? అయ్యో అయ్యో మమ్మీ చూడండి గాయస్ ఎంత బాగుందో. అప్పటి నుంచి ఒక్కటి కూడా కాలే గాయస్, అంత మంచిగా ఉంది. అంటే ఓన్లీ సకినాలు చేస్తారా సంక్రాంతికి, లేకపోతే అప్పాలు కూడా చేస్తారా? చేస్తారు, గారెలు చేస్తారు, మురుకులు నువ్వుల లడ్డూలు చేస్తారు, లడ్డూలు చేస్తారు, మురుకులు చేస్తారు, అరిసెలు చేస్తారు, కారపూస చేస్తారు, గరియలు చేస్తారు, ప్రతి ఒక్కటి చేస్తారు. అప్పాలు చేస్తారా? మాట్లాడుతుంది చేస్తారట గైస్. మీరు కూడా చూసి నేర్చుకున్నారు. చేస్తారు, చేస్తారు చెప్పింది. అంత పెద్దగా పెడితే బిస్కెట్ కోసం అప్పటి నుంచి అరుస్తుంది. ఇప్పుడు చూడండి బిస్కెట్ తీసుకున్నా, రెండు వస్తుంది. ఏంటి ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టినాడు దునుకుతుంది. జంప్ జంప్ చాపర్ జంప్ జంప్. ఐ ఆస్క్డ్ యూ టు జంప్ చాపర్. సరే వదిలేసే పో. జంప్ జంప్. నా దగ్గర లేదు. జంప్. నేనే తింటా చెప్తున్నా. తీసుకో. ఇక్కడ ఫైనల్గా వచ్చింది. ఫైనల్లీ ఎన్ని లైక్ 15 minutes 15 minutesలో ఇన్ని సకినాలు అయినాయి గైస్. మీరు ఎప్పుడైనా చేయగలిగిందా? ఇవి ఇంకా తక్కువ అంట. ముగ్గురు కలిసాము, తిట్టుకుంటారు చేయొచ్చు. అయినా కష్టం సకినాలు.
చాపి వచ్చింది. పడుకో పడుకో బై బయట బయట పడుకో 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 కోత వస్తుంది వెనకాల చూడు. ఏమిటి ఇది వచ్చేసి నా ఈరోజు అవుట్ఫిట్ గాయస్. సో బయట ఏందని చూస్తున్నారా, ఇది ఒక వ్యూ కనిపించింది అనమాట. సినిమాకి వెళ్తుండే, రాజాసాబ్ మూవీ రిలీజ్ ఉండే అప్పుడు వెళ్తుండే అనమాట. అప్పుడు ఇది కనిపించిండే అనమాట. ఈ వ్యూ చాలా బాగుందని ఫోటో తీసుకుండే. సో దీని తర్వాత ఏమైందో చూసేయండి. టూట్ జాతా హై సాహిబా నిందే విందే ఆయనా. మంచి పాట చుట్కీ ప్లీజ్. అందుకే మంచి పాట అది ప్లీజ్. చుట్కీ బ్రతమాలుతున్నా, రిక్వెస్టింగ్. అండ్ ఇంటికి వచ్చేసరికి అప్పాలు కూడా చేసి పెట్టినారు అనమాట. లైక్ పిండి కలిపి పెట్టి అవి చేస్తుండే అనమాట. అప్పుడే అటు సైడ్ బాల్కనీ నుంచి కింద సౌండ్ వస్తుంది, సంథింగ్ గొడవ అవుతున్నట్టుంది. సో ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఏదైనా గొడవలైనా ఏమైనా చూడడానికి. సో అట్లా టైంపాస్ అవుతుందిలే అని అందరం ఇంకా బయటకు వచ్చి చూస్తుండే. కిందనే యాక్చువల్గా బస్ స్టాప్ ఉండే. సో అక్కడ ఏదో గొడవ అయిందని ఇంకా చూస్తుండే. చాపి చూస్తావా? తీసుకెళ్తుంది. నేనేమన్నా మరి ఆ బోర్ని ఎత్తుకొని